హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. సో ఈరోజైతే మన కమ్యూనిటీలో మనమైతే కిడ్స్ కోసం క్లే గణేష వర్క్షాప్ని అయితే అరేంజ్ చేసినాం. సో ఇప్పుడైతే కిడ్స్ అందరు అక్కడ ఉన్నారనమాట. సో మనమైతే కొంచెం వాల్మార్ట్లో స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ని అయితే మనం తీసుకొని కిడ్స్ వర్క్షాప్ దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా జరుగుతుంది అక్కడ వర్క్షాపు. లాస్ట్ ఇయర్ కూడా మనమైతే ఆ వర్క్షాప్ని అయితే అరేంజ్ చేసినాం, సూపర్ హిట్ అయింది. ఈ ఇయర్ కూడా మనము చాలా ఎక్కువ మందిని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉండబోతుందో. ఇంకా నేనైతే లేట్ చేయకుండా మిమ్మల్ని అయితే అక్కడ తీసుకెళ్తా. సీ యూ ఓవర్ దేర్. ఇప్పుడే జనాలు అయితే అందరూ బాగానే వచ్చారు, ఇది చూడండి మొత్తం కార్లతో నిండిపోయింది. సో మనం వాల్మార్ట్ పోయి స్టఫ్ తెచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం ఏం చేస్తారో. సో మనం పోయి మళ్ళీ విజయవాళ్ళని తీసుకురావడానికి లేట్ అయింది. ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయింది 11కే. చూడండి అంత పిల్లలు ఉన్నారు. నమస్తే బ్రో, నేను స్టార్ట్ చేసిరా? ఇదే మన క్లే బ్రో. ఏంది క్లే హ్యాండిల్ నువ్వేనా శ్రీకాంత్ బ్రో? క్లే హ్యాండిల్ నువ్వేనా? ఓకే, చూడండి అంత పిల్లలు ఇక్కడ ఉన్నారు మొత్తం. అందరికి వాళ్ళ క్లే ఎక్విప్మెంట్ ఇచ్చేసిరా? సో ఇదే మన స్టేజ్ అనమాట, గణేష్ది స్టేజ్. సో ఇది చూడండి క్లే ఎట్లా కట్ చేస్తారు. ఇది క్లే కట్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. సో దాంతో వాళ్ళు గణేష చేయాలి. ఇది మన క్లే యాక్టివిటీ ఈరోజు. సో అది మొత్తం ఇస్తున్నావు బ్రో ఒకరికి? అది మొత్తం ఇస్తున్నావు ఒకరికి? 5 pieces బ్రో. ఓకే. సో ఇదైతే మనం మైకర్స్లో ఆర్డర్ ఇచ్చినాం. అరౌండ్ 600 LBs ఆర్డర్ ఇచ్చినాం తెలుసా? 600 LBs ఆర్డర్ ఇచ్చినాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ మాకు ఒకటి ఇస్తావా బ్రో? మాకు ఒకటి బ్రో. ఇంకో అమ్మ ప్రదీప్ బ్రో వాళ్ళు ఆనే ఉన్నారు అటు సైడ్. ఇంకో ఇది తీసుకొని పో. థ్యాంక్ యూ బ్రో, అప్రిషియేట్. ఇంకా అటు అటు సరే. యూ వాంట్ వన్? ఓకే, జస్ట్ గివ్ మీ. స్టఫ్ తీయడానికి మస్తు లేట్ అయింది. బట్ ఎనీవేస్ అన్నీ తెచ్చినాం. ఒక మిరియాలు ఒకటి మర్చిపోయినాం. వీళ్ళని అడుగుదాం ఇక్కడ ఇంట్లో వాళ్ళని మిరియాలు ఇమ్మని. సో మిరియాలు ఎందుకంటే ఐస్ కోసం, గణేషుని ఐస్ కోసం. చూడండి ఒక్కొక్కరు ఎలా చేస్తారో చూపిస్తాం మీకు. ఇది చూడండి అందరు అట్లా రౌండ్ చేసేసి, ఇది చూడండి ఇలా రౌండ్ తొండము మొత్తం వినాయకుడికి కావాల్సిన అన్నీ అలా చేస్తారు. కిరణ్ బ్రో చూపి, నీది చూపి బ్రో కొంచెం. ఇక స్టార్టింగ్ చూడండి అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా వినాయకుడిని అయితే చేస్తారు. చూడండి చూడు ఇందా ప్లేస్ ఇడా. ఓకే సో కమాన్ బ్రో, చెప్పు బ్రో ఎట్లా అనిపిస్తుంది బ్రో ఈవెంట్? మస్తు ఉంది బ్రో ఈవెంట్. ఓకేనా? ఇంతమంది వస్తారు అనుకోవాలి. నువ్వైతే అనుకోలేదా? మిగిలిపోతున్నాం అనుకుంది. లేదు, మనమైతే అరౌండ్ 600 LBs క్లే అయితే ఆర్డర్ ఇచ్చినాం. మొత్తం డన్. అంతమంది జనాలు వచ్చారు మనకి ఆల్మోస్ట్. సో మనమైతే ఆడ వరకు సరిపోతారు అనుకున్నాం, కానీ దాని వెనకాల కూడా ఉండరు, వాళ్ళకి నీడ లేదు. సో దానికోసం అయితే వాళ్ళు ఆడ ఆ టార్ప్ని అయితే ఎక్స్చేంజ్ చేస్తారు జనాలకి నీడ కోసం. ఇది చూడండి మన వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. మీద మనది హాయ్ 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 హలో హాయ్. ఇది చూడండి ఏం చేస్తున్నావు నువ్వు? పిండి కాదమ్మా, అది క్లే. ఎవరు ఇన్స్ట్రక్టర్ అయినా? ఓకే, మరి బ్రో కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తుంటే అడుగుతున్నా బ్రో డౌట్.
ఓన్లీ 5 minutes. Bro, explain here also. We will also understand. Okay. ఏంది బ్రో ఇంత లేటు? దా ఇట్రా, క్లే తీసుకోపోదా అట్రా బ్రో. క్లే ఇవా శ్రీకాంత్ బ్రో, క్లే ఇంకో. ఏంది బ్రో ఫాస్ట్ రావనుగా బ్రో. హాయ్ విక్రమాదిత్య, రాధేశ్యామ్ హీరోనా? మొత్తానికైతే మన వాళ్ళు టార్ప్ ఫిక్స్ చేసారు చూడండి. ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది. ఇక్కడ వాళ్ళకి వరకు మనకైతే నీడ్ అయితే వస్తుంది. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ని, బట్ మోర్ దెన్ క్రౌడ్ అయితే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే వచ్చారు మనకి. బ్రో ఆల్మోస్ట్ అయిపోయిందిగా, ప్రిపేర్ అయ్యి వచ్చినావు ఏంది? Guys, today we started the first celebration where all the kids started making a wonderful idol. You can see the instructor is giving it, and kids are very much amazing. They are energetic, they are happy, they are enthusiastic, they are making wonderful idols. And that shows how much our kids are involved, and they know who is Ganapati, and they are happy to make it, and they are enjoying a lot. Yeah. That is our spirit. That is our Indian spirit. Thank you. Uncle Golo, Ganapati Bappa. Moria. Ganapati Bappa. Moria. From everybody is making their own Ganpati. It's a festival at Prairie at Honey Creek. Ganapati Bappa Moria, Ganapati Bappa Moria. We feel excited, very good. It's too hot also. We are enjoying the weather. Actually, it's a very good clay workshop which we can actually teach kids and they can make their own Ganesha. Are you excited? Yes. Ganapati Bappa Moria. Ganapati Bappa Moria. Ganapati Bappa Moria. Yeah, we are excited, looking forward for the main festival. ఇనిషియేటివ్ చాలా నచ్చింది బికాజ్ కిడ్స్ ఇక్కడ ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారో చూడండి. అండ్ ఇట్స్ మనం డెఫినెట్గా ఇది నెక్స్ట్ జనరేషన్కి వీ నీడ్ టు లెట్ దెమ్ నో దిస్ ఈజ్ హౌ వీ హ్యాడ్ అవర్ చైల్డ్హుడ్. Very good activity, especially for kids who is staying in USA. They knows all our cultural activities and all things. It's very good, nice experience. Hi everyone. Today, on behalf of Ganesh Chaturthi Social Committee, we are organizing Ganesh idol making event. This is a very good event with a very good initiative from the committee members, because the Ganesh we are making is totally eco-friendly. We are not buying anything outside with harmful chemicals and everything. We are bringing the clay. We are organizing this event. Kids are very interested, as you can see. Small kids are learning how to make Ganesha. They are learning our culture, our traditions, and they are learning how to celebrate Ganesh Chaturthi. This is a wonderful event. Thank you to the social committee for organizing in the community called Preserve at Honey Creek. హలో ఎవ్రీబడి, వీఆర్ వెరీ సో గ్లాడ్ చాలామంది వచ్చారు అండ్ ఇట్స్ ఏ సక్సెస్ఫుల్ ఈవెంట్ నౌ. ఇక్కడ అందరూ ఇలా వినాయకుడిని చేస్తూ ఉంటే ఇట్స్ లైక్ కన్నుల పండుగగా ఉంది చెప్పాలంటే. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఫన్ టైమ్ అండ్ వినాయకుడిని అంటే ఎస్పెషలీ యంగర్ జనరేషన్కి ఎలా చేయాలి ఏంటనేది చెప్పడం అనేది ఇట్స్ లైక్ ఎ బ్లెస్సింగ్. సో ఎవ్రీబడి హ్యావింగ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. మహారాజ్కి జై. కమ్యూనిటీలో ఇట్లాంటి ఈవెంట్ ఉండడం అన్నది ఇట్స్ అ గుడ్ ఐడియా. అండ్ ఇంతమంది కిడ్స్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ మెల్లమెల్లగా అందరూ వస్తున్నారు. ఈవెన్ దో ఎండ ఉన్నా కానీ కూడా అందరూ వస్తున్నారు, మంచి ఈవెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్ యాక్చువల్లీ. ఇట్లాంటి ఈవెంట్స్ కమ్యూనిటీలో ఉండాలి అండ్ కమ్యూనిటీలో మెంబర్స్ అందరూ ఏమంటారు ఒకరికొకరు తెలుసుకోవడమైనా, కిడ్స్ కొలాబరేట్, వన్ ఆఫ్ ద ఎంగేజింగ్ ఈవెంట్స్ ఓవర్ ద వీకెండ్. గ్రేట్. This is really a very nice move to teach our kids the cultural value of Ganpati, the Ganesh Chaturthi, and they are now learning a complete new skill to work with clay and make our beloved Ganpati for the puja. Really nice and feeling very elated. వినాయకులు ఎంతవరకు అయిందో చూద్దాం. ఇది మన వినాయకుడు చూడండి. ఏందమ్మా ఎంతవరకు వచ్చింది మంది? సూపర్గా మంచిగా. అని చూపి నీ వినాయకుని చూపి. ఓకే, అని నీ వినాయకుని చూపి. ఓ సూపర్. స్టిల్ గోయింగ్ ఆన్. ఇది చూడండి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అది చూడండి మన సౌమ్యన్ బ్రో. సో మనకైతే తర్వాత ప్లేట్లు ఇస్తారు. ఆ ప్లేట్లలో ఫినిష్ అయిన వినాయకుడిని అయితే పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అనమాట.
బియా ఇది చూడు. గుడ్ జాబ్. ఒక్క నిమిషం అయిపోయాడు. Thank you so much, Raman. This is something I've been doing from India for last 10 years. And when I started doing this last year, when it was my first year in the US, I felt that continuity is not missing. Now, I should appreciate him for calling me here so that continuity is missing. సో ఈవెంట్ అయితే చాలా వండర్ఫుల్గా అయింది. మేము అనుకోలేదు ఇంతమంది కిడ్స్ వస్తారని. మేము అనుకున్న దానికన్నా సూపర్గా వచ్చారు అండ్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈవెంట్ని. అండ్ ఈ ఈవెంట్తో మొదలై ఇప్పుడైతే నెక్స్ట్ 5 days అమేజింగ్గా ఉండబోతుంది. మనకైతే 5 days మనం మొత్తం వినాయక చతుర్థి సెలబ్రేషన్ చేస్తామన్నమాట సేమ్ ఇదే ప్లేస్లో. ఈరోజు మా ఈవినింగ్కి మనకు ఐడల్ వస్తుంది. సో వీళ్ళంతా వచ్చి నెక్స్ట్ 5 days మన ఈవెంట్ని అండ్ సెలబ్రేషన్స్ని ఎంజాయ్ చేస్తామని అయితే కోరుకుంటున్నా. సో ఎవ్రీవన్ విషింగ్ యూ హ్యాపీ గణేష్ చతుర్థి. ఓకే. సో ఇన్స్ట్రక్టర్స్ కవిత గారు అండ్ వాళ్ళ స్టాఫ్ అందరు వచ్చి చాలా మంచిగా అందరినీ అసిస్ట్ చేశారు అండ్ ఐడిల్ మేకింగ్లో వాళ్ళ ఎక్స్పర్టైజ్ చాలా హెల్ప్ఫుల్ అయింది మాకు. సో మేమైతే మా కమిటీ తరపున అందరి తరపున మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గణేష్ చతుర్థి. అగైన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మన కిడ్స్ వర్క్షాపు మన కమ్యూనిటీలో. సో ఇంకా నెక్స్ట్ డే అయితే మనకు గణేష్ చతుర్థి రాబోతుంది ఇంకో నెక్స్ట్ 2 daysలో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.